హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఇది చాలా పెద్ద ఇష్యూ నౌ-ఎ-డేస్. ఏం జేయాలో తెలీక, ఎక్కడ పోవాలో తెలియక చాలామంది సఫర్ అయ్యి ఉంటారు ఈ ప్రాబ్లమ్‌తో. నేనైతే దీనికొక చిన్న ఒక ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఏం జేయాలి? దీన్ని ఎలా తీసుకోవాలి? మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్స్‌కైతే ఇది ఎలా పొందాలనేది తెలీదు. కానీ గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేసింది. చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా. విలేజ్‌లో అయితే అసలు ఎవరికీ అర్థం కాదు. మున్సిపాలిటీలో కూడా ఎవరికీ తెలీదనుకోండి. మాక్సిమం ఇంకా ఎవరికి తెలుస్తదంటే బయట ఎక్కువ తిరుగుతుంటారు కదా! వాళ్ళకి మాత్రమే తెలుస్తది. కానీ ఇది చాలా హారిబుల్ అసలు ఈ ప్రాసెస్ అయితే హారిబుల్ అనిపిస్తుంది నాకైతే. చాలా హారిబుల్ అండి ఈ ప్రాసెస్ వల్ల. ఏమననుకో పాకిస్తానోనికి, బంగ్లాదేశోనికి వానికి అటువంటిది ఆధార్ కార్డ్ అన్నీ చేంజ్ అయితున్నాయి. మన లోకల్‌లో పుట్టిన మనకెందుకు ఇంత ప్రాసెస్ పెట్టిర్రో అర్థం అవ్వట్లేదు. నిజం చెప్తున్నా మీరు ఈ ప్రాసెస్ విన్న తర్వాత వామ్మో! ఏందిది ఇంత టార్చరా అనిపిస్తుంది నాకైతే. సో, ఇది మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఏందంటే మనము ఒక 30 ఇయర్స్ బ్యాక్ పుట్టింటాం. వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండదు. ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇంతకుముందు ఆఫ్‌లైన్‌లో ఇచ్చేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇస్తున్నారు. సో, ప్రాబ్లమ్ అయితుంది ఆన్‌లైన్‌లో అంటే. ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్ అయితుంది. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అనే ఇష్యూ ఎందుకొచ్చిందంటే, ఆధార్ కార్డ్‌లో ఏమైనా చేంజెస్ కావాలంటే ఖచ్చితంగా సపోర్టింగ్ డాక్యుమెంట్ అడుగుతున్నారు. అది ఓటర్ ఐడీ. ఇంతకుముందు ఓటర్ ఐడీ తీసుకునేవాళ్ళు, లైసెన్స్ ఏదైనా తీసుకునేవాళ్ళు. పేరెంట్స్‌ది తీసుకునేవాళ్ళు. పేరెంట్స్ ఆధార్ కార్డ్ గాని తీసుకునేవాళ్ళు. ఆఫ్‌లైన్ డాక్యుమెంట్ అయినా చెల్లేది. కానీ పర్టిక్యులర్ ఆధార్ కార్డ్‌లో ఏదైనా మార్పులు, చేంజెస్ కానీ ఏమైనా చేంజ్ చేయడానికి ఆఫ్‌లైన్ డాక్యుమెంట్ అస్సలు అలో చేయట్లేదు. ఇది పెద్ద ఇష్యూ. ఎవరికీ అర్థం కావట్లేదు. ఈవెన్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా తీసుకోవట్లేదు అక్కడ. ఇప్పుడు నా పేరు పలానా అనుకుందాం. మమత. ఇప్పుడు మమత ఉంది గదా! అయితే ఇప్పుడు నా పిల్లల ఆధార్ కార్డ్‌లో కూడా మమత ఉండాలి గదా! అయితే క్యాపిటల్ ఉన్నా తీసుకోవట్లేదనమాట. నా పేరు ఆధార్ కార్డ్‌లో స్మాల్ ఉంది. అందులో మమత ఉంది. స్పెల్లింగ్ ఎంఏ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒక్క నిమిషం మీకు అర్థం కావడానికి. ఇది ఎంత అసలు ఈ ఇష్యూ ఎంత హారిబుల్ అనేది మీకు ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇప్పుడు మమత ఉందనుకోండి. ఎంఏటీహెచ్ఏ ఇది కదా! అయితే పిల్లల దాంట్లో ఎలా ఉంటది? ఎంఏఏటీహెచ్ఏ. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఏం యాడ్ అయింది? ఒక ఏ ఒకటే యాడ్ అయింది. అసలు అప్పట్లో సిస్టమ్ వాడు తెలియక కొట్టింటాడు. కానీ ఇప్పుడు దీనివల్ల పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. ఈ ఒక ఏ వల్ల చాలా ప్రాబ్లమ్ అయితుంది. ఫర్ ఎగ్జాంపుల్ మమత ఉందనుకోండి. ఏ పట్టిందనుకోండి. ఇక్కడ ఇప్పుడు 2 ఏలు ఎందుకు వచ్చలే? ఒకటే ఏ. వాళ్ళ ఆధార్ కార్డ్‌లో ఒకటే ఏ ఉంది. అప్పుడు మన ఆధార్ కార్డ్‌లో వేరేలా ఉందనుకో వాళ్ళకి ప్రాబ్లమ్ అయితుంది. సో, చాలా ప్రాబ్లమ్ అయితుంది. ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా పెద్ద ఇష్యూ. మరి ఓల్డ్ సిటీలో అక్కడ ఎలా తీసుకుంటున్నారో తెలీదు గానీ, ఇక్కడ ఏపీలో, తెలంగాణలో చాలా ఇబ్బంది అయితుంది. మీకేమైనా ఇట్లాంటి ఇష్యూ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్కడ తీసుకోవాలి, ఎలా అనేది. మీరు పూర్తిగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రతీదీ ఒక 2 టైమ్స్ విన్నా పర్లేదు. కానీ నిదానంగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 20 ఇయర్స్ క్రితం పుట్టిన వారి బర్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి? అప్పట్లో ఆఫ్‌లైన్‌లో ఇచ్చేవారు. ఇప్పుడు విలేజ్‌లో ఏంటంటే పంచాయత్ సెక్రటరీ, మున్సిపల్ ఆఫీసర్ అంటే మున్సిపల్ ఆఫీసర్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. సిస్టమ్ మారిపోయింది. ఇంకోటి 1 ఇయర్ దాటిందనుకోండి, వాళ్ళు ఇవ్వరనమాట. 1 ఇయర్ దాటితే ఇవ్వడానికి ఉండదు. మనం ఇప్పుడు ఎక్కడ పుడుతున్నాం? ఎక్కువ చాలా అయితే హాస్పిటల్‌లోనే ఇన్‌స్టిట్యూషన్ డెలివరీసే అయితున్నాయి. కాబట్టి వీళ్ళు ఇవ్వడానికి కూడా ఉండదు. పంచాయత్ సెక్రటరీస్ కానీ, మున్సిపల్ ఆఫీసర్స్ కానీ ఇవ్వడానికి ఉండదు. ఎక్కడ ఇస్తున్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో పుట్టారనుకోండి, అక్కడెళ్ళి మనకి స్లిప్ ఉందనుకో, ఇంకొకటి లాస్ట్‌లో మీకొకటి చెప్తాను.
దానివల్ల కొంచెం మీకు ఈజీ ప్రాసెస్ కూడా అయితది. ఇప్పుడు ఈ లెంతీ ప్రాసెస్ చెప్పిన తర్వాత లాస్ట్‌లో ఒకటుంటది. చూద్దాం. అది ఉంటే అందరికుంటే ఓకే. లేకపోతే చూద్దాం. ఓకే. ఇప్పుడు నాన్ అవైలబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ సేవలోకెళ్ళి ఈ నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలనమాట. మీ సేవకెళ్తే చెప్తే నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ కావాలని చెప్పేస్తే వాళ్ళు అప్లై చేసేస్తారు. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి గదా! అమ్మాయి, అబ్బాయి గాని బోనాఫైడ్ గాని, 10థ్ మెమో గాని. ఇప్పుడు 10థ్ మెమో అంటే అందరూ 10థ్ క్లాస్ వరకు చదివి ఉండరు. 10థ్ మెమో గాని, బోనాఫైడ్ గాని. ఇంకోటి ఆధార్ కార్డ్. వాళ్ళ ఆధార్ కార్డ్. అప్పట్లో మెమోస్ ఏం లేకున్నా ఆధార్ కార్డ్ అయితే అందరికి ఇచ్చేసారు. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అందరికుంటది. పేరెంట్స్‌ది ఆధార్ కార్డ్ గాని, ఓటర్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ. ఇది అప్లై చేసిన తర్వాత ఏం చేయాలంటే, అయితే వీడు మీ సేవ ఏం చేస్తాడంటే, ఇది అప్లై చేయడానికి కూడా మీరు ఏదైనా డాక్యుమెంట్ కావాలి. యాక్చువల్లీ నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ ఏంటంటే, మీ మీ బర్త్ అనేది మా దగ్గర రిజిస్టర్ కాలేదు. మీరు పుట్టిన సమయంలో మా దగ్గర రిజిస్టర్ చేయించుకోలేరు అని ఈ సర్టిఫికేట్ అనమాట. మీకు సంబంధించిన బర్త్ అనేది మా రికార్డ్‌లో లేదు. నా రికార్డ్‌లో రికార్డ్ కాలేదు అని ఇవ్వడం అనమాట అంతే. అయితే దీనికి సంబంధించినవి కూడా మీ సేవలో ఏం చేస్తారంటే మీ మున్సిపల్ ఆఫీసర్‌తో రాయించుకురండి, మీ సెక్రటరీతో రాయించుకురండి అని అడుగుతాడు. యాక్చువల్లీ అవసరం లేదు. ఒకవేళ ఇస్తే ఇవ్వని, అడిగైతే చూడండి. ఇస్తే ఆఫ్‌లైన్‌లో ఇంగ ఇది చేయడం ఎందుకు ప్రాసెసు? ఆన్‌లైన్‌లో ఇవ్వడానికి. ఇంకా ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం దేనికి? తర్వాత అప్లై చేసిన తర్వాత ఏంటంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ నేను చెప్పాను కదా! బోనాఫైడ్, 10థ్ క్లాస్ మెమో, ఆధార్ కార్డ్ ఇవన్నీ అక్కడ జిరాక్స్‌లన్నీ తీసుకెళ్ళి అక్కడ చలానిస్తాడు. ఒక రూ. 40, రూ. 50 తీసుకొని చలానిస్తాడనమాట. ఆ చలాన్‌ది ఒక రూ. 45 ఎంతో ఉంటది. ఇంకా వాడి మీ సేవ ఫీజుంటది. సారీ. ఇవన్నీ తీసుకెళ్ళి అయితే విలేజ్‌లో అయితేనేమో పంచాయతీ కార్యదర్శికి ఇవ్వాలి. మున్సిపాలిటీలో అయితేనేమో మున్సిపల్ ఆఫీస్‌లో ఇవ్వాలి. ఈ మున్సిపల్ ఆఫీస్‌లో మనకు దొరకడం చాలా కష్టము. అయితే పంచాయతీ సెక్రటరీకి అక్కడ ఇవ్వడం బెటరు. అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ ఎంపీడీఓ ఆఫీస్ ఉంటది. అక్కడ అప్రూవల్ అయిపోతది. ఒక 1 డేలో అయిపోతది. ఇంక తెప్పించుకునేవారు ఉంటే ఒక 2, 3 డేస్, 2 వీక్స్ కూడా పట్టొచ్చు. చాలా మంచి వాళ్ళు ఉంటారు. అయితే అక్కడ ఎంపీడీఓ ఆఫీస్‌లో అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు అప్రూవ్ చేసేసుకుంటారు. చేసేసిన తర్వాత ఒక నాన్ అవైలబుల్ బర్త్ సర్టిఫికేట్ వస్తదనమాట. కానీ అది బర్త్ సర్టిఫికేట్ లాగానే ఉంటది. కానీ అది బర్త్ సర్టిఫికేట్ కాదు. ఇది నాట్ అవైలబుల్. ఆఫ్‌లైన్‌లో ఇవ్వాల్సింది ఆన్‌లైన్‌లో ఇస్తున్నారు అంతే. దాన్ని మాత్రం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటా అంటే కుదరదు. మీరు ఖచ్చితంగా దాంతో ఇంకా ప్రాసెస్ ఉంటది. ఇది 2 సెట్స్ జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఇంకా ఉపయోగపడతది తర్వాత. ఈ సర్టిఫికేట్ అనుకుంటారేమో కానీ సర్టిఫికేట్ కాదు. తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ అయిపోయినంక ఇదో పెద్ద ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది అసలైన ప్రాసెస్. ఇప్పుడు మళ్ళా మీ సేవలో ఏం చేయాలంటే, మళ్ళా బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నానని చెప్పేసి అప్లై చేస్తుంటారు మీ సేవలో. దీనికి కావాల్సిన డాక్యుమెంట్ మళ్ళీ ఇప్పుడు మనం నాన్ అవైలబుల్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకున్నాం కదా! ఇది కాకుండా మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలి. ఇప్పుడు చేస్తాడు. ఇది ఎవరికి చేస్తారంటే ఎంఆర్ఓ వాళ్ళకి చేస్తాడనమాట. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి చేస్తాడు. ఇందాక చేసిందేమో ఎంపీడీఓ ఆఫీస్‌లో చేస్తారు. వాళ్ళకి చేస్తాడు. ఇప్పుడు చేసేదేమో ఎంఆర్ఓ వాళ్ళకి చేస్తాడు. ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అంటే నాన్ అవైలబుల్ సర్టిఫికేట్, బోనాఫైడ్, పేరెంట్స్ ఆధార్ అంటే ఇద్దరు బోత్ మదర్ అండ్ ఫాదర్. క్యాండిడేట్ ఆధార్ కార్డ్ కావాలి. అడ్వకేట్ నోటరీ. ఫస్ట్ ఇది అప్లై చేసుకోవడానికి ముందు అడ్వకేట్ నోటరీ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్. అక్కడ కూడా ఒక చల్లాని కట్టుకుంటాడు. రూ. 45 ఏమో ఉంటది. ఆ చల్లాని కట్టిన తర్వాత ఈ పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇవన్నీ జిరాక్స్‌లో ఇవ్వాలి. ఒరిజినల్ ఇవ్వకండి. ఇది ఒరిజినల్ తీసుకుంటారేమో అనుకుంటా. కాకపోతే జిరాక్స్‌లు మీరేమైనా గవర్నమెంట్ నుండి ఏమైనా తీసుకుంటే వాటి జిరాక్స్‌లు తీసి పెట్టుకోండి. ఎన్నైనా పర్లేదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తిరగలేం కదా! ఇవన్నీ ఈ పైన తెలిపిన అన్నీ తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ 1 వీక్ పట్టొచ్చు. 1 ఇయర్ కూడా పట్టొచ్చు. ఎందుకంటే మనం తిరిగితేనే అక్కడ పని అయితది. సబ్మిట్ చేశా కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే వాడు నీ డాక్యుమెంట్ ఫార్వర్డ్ చేయడు. ఇట్స్ ట్రూ. ఈ ఎంఆర్ఓ ఆఫీస్‌లో తిరగడం కంటే
నిజంగా దీనికంటే నరకం ఇంకోటేముండదు. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి అప్రూవ్ చేయించుకున్న తర్వాత ఇంగా దీన్ని సేమ్ డాక్యుమెంట్ ఇక్కడ తెలిపాను కదా! సేమ్ డాక్యుమెంట్ ఆర్‌డీఓ ఆఫీస్‌లో ఫార్వర్డ్ చేస్తారు. సేమ్ తీసుకెళ్ళి ఆర్‌డీఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి. సేమ్ డాక్యుమెంట్ ఆర్‌డీఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి. ఇంకా ఈ ఆర్‌డీఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా తిరిగి మనకి ఏంటంటే డాక్యుమెంట్ తిరిగితేనే వస్తది. తిరిగిన తర్వాత ఒక ప్రొసీడింగ్ ఇస్తాడు. అంటే వీడు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడానికి ఓకే. వీడు అన్ని విధాలా తగినవాడు అని ప్రొసీడింగ్ ఇస్తాడనమాట. ఆ ప్రొసీడింగ్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోకండి. అది ఎట్టి పరిస్థితిలో అది బర్త్ సర్టిఫికేట్ కాదు. అది ప్రొసీడింగ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది ప్రొసీడింగ్ మాత్రమే. సేమ్ బర్త్ సర్టిఫికేట్ లానే ఉంటుంది కానీ బర్త్ సర్టిఫికేట్ కాదు. తీసుకుపోయి 1 ఇయర్ పాటు ఇళ్ళలో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో బర్త్ సర్టిఫికేట్ కాదు. ప్రొసీడింగ్ మాత్రమే. చెప్తున్నా దిస్ ఇస్ నాట్ బర్త్ సర్టిఫికేట్. దిస్ ఈస్ ప్రొసీడింగ్ ఓన్లీ. ఈ ఆర్‌డీఓ ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత అది మళ్ళీ ఎక్కడ తీసుకోవాలి? ఆర్‌డీఓ ప్రొసీడింగ్ మనకు డైరెక్ట్ ఇవ్వడు. వాడు మీ సేవలో వెళ్ళి మళ్ళా చలాన్ కడితే ₹45 ఏమో ఉంటుంది. మళ్ళా చలాన్ కడితే నీకు ఇస్తాడు. అంటే కనుక వాడు ఆడిక్కడ ఇవ్వడు. చలాన్ కడితే మళ్ళీ మీ సేవలో. తర్వాత ఈ ఆర్‌డీఓ ప్రొసీడింగ్ తీసుకెళ్ళి పంచాయతీ కార్యదర్శికి ఓన్లీ ఆర్‌డీఓ ప్రొసీడింగ్ మాత్రమే కాదు. అక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ ఎవరైనా ఉంటే ఏమేం కావాలి డాక్యుమెంట్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. బర్త్ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేసుకోవాలని చేస్తాడు. అయితే ఇక్కడ పంచాయతీ కార్యదర్శికి ఏమేం కావాలనేది చెప్తా. లాస్ట్ ప్రాసెస్ అయితే ఇదే మనకు మెయిన్ అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఏమైనా ఉంటే మనం ఇక్కడే కరెక్షన్ చేసుకోవాలి. ఇదే ఫైనల్. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండి అన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరేమైనా రాసిస్తే వీళ్ళు చేంజ్ చేస్తారు. ఇవన్నీ నేను చెప్పాను కదా! నాన్ అవైలబుల్ ప్రొసీడింగు, ఆర్‌డీఓ ప్రొసీడింగ్స్, నోటరీ, జిరాక్స్. కానీ ఇవన్నీ ఒకసారి మీరు అన్నీ జిరాక్స్ తీసి ఇంట్లో పెట్టుకోండి. ఎనీ గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిరాక్స్ తీసి ఇంట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ అప్లికేషన్ తీసుకెళ్ళి పంచాయత్ ఆఫీసర్‌కి కానీ, మున్సిపల్ ఆఫీసర్ కానీ ఇవ్వండి. ఇస్తే వాళ్ళు ప్రాసెస్ అయిందని చెప్తారు. తర్వాత ఇది ఎంపీడీఓ ఆఫీస్‌లో అప్లికేషన్ పెడతారనమాట. కంప్యూటర్ ఆపరేటర్ అక్కడ అప్లికేషన్ పెడితే ఫస్ట్ ఒక ఫామ్ ఇస్తాడు పంచాయత్ సెక్రటరీ. ఫామ్ బర్త్ సర్టిఫికేట్ అని. అది ఫిల్ చేసిన తర్వాత ఆయన సంతకం పెట్టిన తర్వాత తీసుకొచ్చి ఎంపీడీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌కి ఇవ్వండి. ఆయన సైట్‌లో అప్లికేషన్ తీసుకుంటాడు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఒక నంబర్ చెప్తాడు. సమ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైనా సరే ఒక సర్టిఫికేట్ ఇస్తాడు ఆయన. అది తీసుకెళ్ళి మీ సేవలో చలాన్ కట్టండి. ₹45, 50, 60, 70 ఏదో ఒకటి ఉంటుంది. ఆ చలాన్ మళ్ళీ తీసుకెళ్ళి ఈయన కంప్యూటర్ ఎంపీడీఓ ఆఫీస్‌లో, మున్సిపల్ ఆఫీస్‌లో కానీ ఇవ్వండి. ఆ చలాన్ ఏదైతే చలాన్ కడతారో ఆ చలాన్ తీసుకెళ్ళి ఇస్తే ఆయన అప్పుడు చలాన్ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసేసి అప్పుడు మీకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం అవుతుందనమాట. ఫైనల్‌గా ఇదే ఫైనల్ ప్రాసెస్. ఇది ఎలా ఉంది చెప్పనా? మనము గుడి చుట్టూ తిరిగి గుళ్ళోకి వచ్చినట్టు ప్రాసెస్. మనం స్టార్ట్ అయ్యేది పంచాయతీ సెక్రటరీ నుండి, మళ్ళీ ఎండ్ అయ్యేది కూడా పంచాయతీ సెక్రటరీ నుండి. మొత్తం అదేదో డైరెక్ట్‌గా విలేజ్‌లోనే ఇస్తే అయిపోతుంది కదా! చాలా పెద్ద ప్రాసెస్ మీరు ఇప్పటివరకు విన్నదైతే. అయితే ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇది ఈజీ అందరికీ వర్తించదు. కొందరికి మాత్రమే. అయితే అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్‌లో కానీ పుట్టిన వాళ్ళకి 2007, 8 ఆ టైంలో పుట్టిన వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళు ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎనీ హాస్పిటల్‌లో మనకి ఒక రిసిప్ట్ ఇచ్చింటారు. ఏదో డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఏదో ఒకటి ఇస్తుంటారు. అలాంటి ఏదైనా సర్టిఫికేట్ కానీ, హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉన్నట్టయితే అది తీసుకెళ్ళి మీ సేవలో ఒకసారి చెక్ చేయించుకోండి. మీ డీటెయిల్స్ అందులో ఎంట్రీ అయ్యాయి. మీరు నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ, ఆపరేషన్ అయితే ఆపరేషన్,
మీ డీటెయిల్స్ అందులో మీ పేరెంట్స్ డీటెయిల్స్ అందులో ఎంట్రీ అయ్యి ఉంటే మీ బర్త్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటది. లే అలా అయితే డైరెక్ట్ ఆ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకెళ్ళి అప్లై చేసుకున్నారనుకోండి మీ సేవలో ఈజీగా వచ్చేస్తది. లేదు అంటే అది లేదు ఆన్‌లైన్‌లో లేరు ఎక్కలేదు, ఆ టైంలో ఎక్కలేదంటే మీరేం చేయాల్సి ఉండండంటే ఇందాక చెప్పినా గదా! ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటది. మీరొకసారి చెక్ జేసుకోండి. ఇంట్లో మీ పిల్లలవి పుట్టిన ఏదో ఒక సర్టిఫికేట్, ఏదో ఒక డాక్యుమెంట్ అని ఇచ్చి ఉంటారు. డిశ్చార్జ్ సర్టిఫికేట్ గానీ, ఏదో ఒకటి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చి ఉంటారు. మీరొకసారి చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకున్న తర్వాత లేదు అని కన్ఫర్మ్ అయ్యాక నేను ఇందాక చెప్పిన పెద్ద ప్రాసెస్‌కి ఎళ్ళండి. అంతే. ఇంత లెంతీ ప్రాసెస్ బర్త్ సర్టిఫికేట్‌కెళ్ళడానికి. చాలా లెంతీ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ జేయండి. నేను ఒక మంచి ఎక్సెల్ ఏదైనా మంచి వీడియో ట్రై చేస్తా. ఇది చెప్పినా మీకు ఇంకా క్లియర్‌గా లేకపోతే నేను ఎంఎస్ ఆఫీస్‌లో ఒక మంచి వీడియో తీస్తా. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.